ఆహా. కాబట్టి దాన్ని పెడుతున్నారు అనమాట. అంటే ఇది కూడా బిఎన్ఎస్ 111 కింద ఏమన్నా పెట్టారా? కింద లేదు లేదు, వస్తుందా? బిఎన్ఎస్ 311 పెట్టలేదు. మిగతాది ఉమ్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, కుట్ర చేయడం, రాష్ట్రాన్ని బదనాం ఉమ్, చేయడానికి, అశాంతిని రేకెత్తించడానికి ఇట్లాంటి చాలా ఉమ్, సెక్షన్స్ పెట్టుకొచ్చారు అనమాట. అంటే కుట్ర అనేది పదం వాడారు కదా, ఇది కూడా అదే ఇది దాని కుట్ర గురించి. అంటే ఆ కాన్సెప్ట్ కుట్ర అంటే రాజద్రోహం కుట్ర కాదుగా, 311 అంటే అది ఆ టైప్ అవును, అవును. రాజద్రోహం అది. ఉమ్. కానీ ఒక్కటి సార్, ఒక్క చర్చ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మీద అంత వ్యతిరేకత తీసుకొచ్చినట్టు అవుతుందా? నిన్న అంటే ఆ మహిళలు రోడ్డు ఎక్కడం కానీ మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆ నిరసనలు వ్యక్తం చేయడం, సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం. అంటే ఒక సెంటిమెంట్ని హర్ట్ చేసినప్పుడు సహజంగా ప్రతిస్పందన వస్తుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అయితే స్వచ్ఛందంగా మహిళలే తిరగబడ్డారు. ఎందుకంటే అవును. వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఉద్యమ ఊపు ఉంది కాబట్టి, అలవాటు ఉంది కాబట్టి. ఉమ్, మిగతా చోట్ల అన్నీ కూడా పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు యాజిటేషన్స్. ఇందులో అవును. మిగతా పార్టీలో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. తెలుగుదేశం ఉమ్, వాళ్ళే ప్రధానంగా లీడ్ చేస్తున్నారు అక్కడ. ఉమ్, ఉమ్. సార్, కృష్ణరాజు గారి విషయానికి వస్తే ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయన కూడా కొన్ని ఏదో క్లిప్పింగ్లు, కొన్ని పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ సబ్మిట్ చేశారంట కోర్టుకి, ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని. అంటే సమర్థించుకునే అవకాశం ఉందా అక్కడ? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? సరెండర్ అవ్వాలా? సరెండర్ అవుతారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు వీళ్ళు.